కుస్తీ పోటీలు గెలుపొందిన వారికి మొదటి బహుమతి 5 తులాల వెండి కడియం, రెండవ బహుమతి 2.5 తులాల వెండి కడియం. కర్ణాటక రాష్ట్రానికి చెందిన మహేష్ బాబు మొదటి విజేత. రెండవ బహుమతి మహారాష్ట్రకు చెందిన రామ్లింగ్ మొడ్గడ్, లాతూర్ మహారాష్ట్ర. తాండూరు నియోజకవర్గంలో వివిధ గ్రామాల నుండి ప్రజలు, చిన్నపిల్లలు కుస్తీ పోటీలు తిలకించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. अरे नहीं है पानी का काटने काका पानी गिर पटेल है నేను కడ మాత్రం మామ ఇంజన్ కరెక్ట్గా ఉంటుంది. నర్రా బాబు పక్కన జరుగు. అరే బాబాయ్ చిన్న జరుగురా నువ్వు. ఇట్లా ఇట్లా కొడుతున్నాడు అంటే వాయపు అన్నట్లు అనిపిస్తలేదు. అట్లా నేను లేదు, బలమైన క్యాండిడేట్ అట్లా బాగా పిల్లలు తీయారు అట్లా మాత్రమే వెళ్తా లక్షల ఫోటో కూడా లక్షల అంటే ఏమన్నా హేలు హేలు అంటే మేము అనుకుంటున్నాం. చెప్పు చెప్పు అని తుక్కు తుక్కు చేయబడే అప్పుడు కూడా పాపం ఏం పోస్తున్నావు. అయితే మీరు రామ్లింగ్ సపోర్ట్ ఇక అతను బాగా వచ్చిండు, అతను బాగా వచ్చిండు. అప్పుడప్పుడు మంచిగా ఆడుతుంటారా లే అప్పటి లేకుంటే ఇప్పుడు మంచిగా ఇంకా ఉండే కానీ పడు నీవు కాడు వాళ్ళు లేవాలి మీదికి. భద్రం భవ్యాపారలాభం శ్రీ మహాదేవలింగేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు.
कर्णे विसृणयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः श्रीरङ्गैः दुष्टवागुंशस्तनोभिः विषेम देवैकं यदायुः धनं धान्यं पशुं भव्यापारलाभं श्रीमहादेवलिङ्गेश्वरवरप्रसादं यजमानस्य मनोवाञ्छा फलसिद्धिरस्तु आचन्द्रार्कं वंशाभिवृद्धिरस्तु महादेवलिङ्गेश्वर ఇక్కడ చూడండి అన్న బాలకృష్ణ ఈ టోపీ వస్తుంది ఇద్దరు చేతులు పట్టుకుని జాతర ఉత్సవాలు జీవన్గి గ్రామంలో 40వ సంవత్సరం నుంచి ఈ సంవత్సరంతో ఆలయ కమిటీ వారు భారీ ఎత్తున 4 రోజుల కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మొదటగా నవగ్రహాల పూజ, రెండవ రోజు పల్లకి సేవ, తర్వాత అగ్నిగుండము మరియు కళ్యాణోత్సవము, ఘనంగా రథోత్సవము. మరి ఈరోజు అనగా మంగళవారం రోజు వికారాబాద్ జిల్లాలోనే బషీరాబాద్ మండలం జీవన్గి గ్రామంలో భారీ ఎత్తున కుస్తీ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతంలో వివిధ మండలాల నుంచి, గ్రామాల నుంచి ఈ కుస్తీ పోటీలకు తిలకించడానికి ఈ ప్రాంతంలో ఎక్కడ లేదు కాబట్టి ఈ కార్యక్రమాన్ని చూడడానికి భారీ ఎత్తున రావడం, మరి దీనికి మన ప్రభుత్వ అధికారులైనటువంటి పోలీస్ డిపార్ట్మెంటు సిఐ గారు, డిఎస్పి, ఎస్ఐ మరి పోలీస్ సిబ్బంది వారంతా ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి మరియు పర్యవేక్షణలో బందోబస్తు కార్యక్రమానికి రావడం, ఇక్కడ కుస్తీ పైల్వాన్లు కర్ణాటక నుంచి భారీగా రావడం, మరి టెంకాయ కుస్తీ అనగా మొదటగా స్టార్ట్ అయ్యి 20 రూపాయల నుంచి స్టార్ట్ చేసుకొని సుమారుగా 3000 కుస్తీ, 4000 కుస్తీ ఫైనల్గా కమిటీ వాళ్ళు నిర్ణయించడం జరిగింది. ఇక్కడ సెమీస్ ఫైనల్ నిర్వహించి ఎవరు గెలుపొందినరో వారికి ఫైనల్లా మన కమిటీ తరపు నుంచి, ఆలయ కమిటీ తరపు నుంచి వెండి కడియము, మరి వారికి తగిన సెకండ్ ప్రైజు నగదు రూపంలో పారితోషికం ఇవ్వడం జరుగుతుంది.
మరి ఇంత భారీ ఎత్తున నిర్వహించిన ఆలయ కమిటీ వారికి మరియు గ్రామ పెద్దలకు ప్రత్యేకంగా గ్రామం తరపు నుంచి ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులకు గ్రామ ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మరి ఈ కార్యక్రమం లోపల 4 రోజుల కార్యక్రమం లోపల ఇక్కడ జరిగిన కార్యక్రమం లోపల అన్నదాన కార్యక్రమము ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ కుస్తీ పోటీలు నిర్వహించినాక కూడా వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులకే కానీ క్రీడాకారులకే కానీ అందరికీ ప్రతి ఒక్కరికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరియు ఈ కుస్తీ పోటీలు నిర్వహించడం ఈ వికారాబాద్ లోపలనే ఇక్కడ మొదటిసారిగా కాబట్టి దీన్ని ప్రభుత్వము ముందుగా ఆలోచించి ఇంకా భారీ ఎత్తున ప్రభుత్వము ఆలోచన చేసుకొని ఇక్కడ ఈ కుస్తీ పోటీలకు నిర్వహించడానికి తగిన నగదే కానీ లేకపోతే ఏదైనా ప్రోత్సాహాలు ఇస్తే బాగుంటుందని మా ఆలయ కమిటీ నుంచి మా గ్రామం నుంచి మేము కోరుకుంటున్నాము. మరియు ఇక్కడ వచ్చినటువంటి అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మరియు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేయడానికి సహకరించిన వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి మా గ్రామ కమిటీ నుంచి మా ఆలయ కమిటీ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.